జోసెఫ్ రావణ అతని కస్టడీలో తీసుకోవడం ఎందుకు దీన్ని సమర్థిస్తున్నారా లేదా అంటే అతని మీద మీ అభిప్రాయం ఏంటి ఇలా మాట్లాడే విధానంపై? ఇది మేము హిందువులుగా మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ప్రతి వ్యక్తికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించింది. కానీ దాని పరిధి ఎంతవరకు అనేది లేకుండా ఎట్లా పడితే మేము ఎక్స్ప్రెషన్ మాట్లాడతాము, పలానా కులాన్ని కించపరుస్తాము, పలానా మతాన్ని కించపరుస్తాము, మా యొక్క విక్టిమ్ కార్డు ఏదైతే దళిత విక్టిమ్ కార్డు ఏదైతే ఉందో ఆ విక్టిమ్ కార్డుని వాడుకుంటూ మేము రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ సీఎంని డిప్యూటీ సీఎంని అలాగే వివిధ హిందూ సంస్థలని మేము టార్గెట్ చేస్తామనేది చాలా తీవ్ర తప్పండి. దీన్ని మేము ఆల్రెడీ ఒక 10 days నుంచి చూస్తున్నాం ఈ రావణ ఇష్యూ అనేది. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. యాక్చువల్గా అండి ఈ మధ్య గత వైసీపీ పాలన నుంచి చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు అనే దాన్ని హిందుత్వం నుంచి దూరం చేసే ప్రక్రియ చాలా బలంగా సాగుతుంది. ఈ క్రమంలోనే భాగంగా కత్తి మహేష్ దగ్గర నుంచి తర్వాత ప్రవీణ్ పడాల దగ్గర నుంచి ఇప్పుడు ఈ రావణ వరకు కూడా ఒకటే ఎజెండా వీళ్ళంతా కూడా యాంటీ హిందూ ఎజెండా. ఎక్కడైతే హిందుత్వం ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ మత మార్పిళ్ళకి అవకాశం ఉండదు, మనం ఏం చేయలేని ఉద్దేశంతో విదేశీ ఎంగిలి మితికిలు అలవాటు పడ్డ కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి కుట్రల ఫలితం ఇదంతా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి ఈ కుట్రల వెనుక విదేశీ మిషనరీస్ కుట్ర చాలా ఉందని మేము భావిస్తున్నాం. అందుకని రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫారెన్ నుంచి వచ్చే నిధుల మీద అసలు వీళ్ళు ఎట్లా ఖర్చు చేస్తున్నారు, వీళ్ళకి దేనికి వెళ్తున్నాయి, ఖచ్చితంగా అమిత్ షా గారు దాని మీద నిఘా పెట్టినట్టు మేము కూడా చూసాము న్యూస్ లో. ఇలాంటి సంస్థల మీద ఇలాంటి ఫారెన్ నుంచి వచ్చే నిధుల మీద కూడా గట్టి నిఘా పెట్టిన తర్వాత మాత్రమే దేశం అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మత మార్పిడికి అవకాశం లేకుండా అందరూ కూడా ప్రశాంతమైన జీవన విధానంతో బతుకుతారని మేము కోరుకుంటాం. యాక్చువల్ గా మనం ఇది 2004 మొట్టమొదటిసారి యూపీఏ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే ఫస్ట్ యూపీఏ 1 తర్వాత యూపీఏ 2 అక్కడ కేంద్రంలో సోనియా గాంధీ గారు కావచ్చు, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నుంచి విచ్చలవిడిగా దేశంలో తర్వాత ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లోకి విచ్చలవిడిగా ఈ మత మార్పులని మొదలైన క్రమంలోనే వాళ్ళకి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి బియ్యము పప్పు ఉప్పు ఇస్తామో, మీరు మా మతంలోకి రండి, మీకు అన్ని బాగా జరుగుతాయి అని వాళ్ళని మానసికంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఇట్లా మత మార్పులు చేస్తున్నారు. ఇదంతా కూడా పెద్ద స్కెచ్ అండి. అక్కడ విదేశాల నుంచి వచ్చే నిధులు ₹1,00,00,000 అయితే క్షేత్రస్థాయిలో అణగారిన వర్గాలకి దళితులకి ఖర్చు పెట్టేది మాత్రం ₹1,00,000 మాత్రమే ఉంటుంది. మిగతాది మొత్తం కూడా వీళ్ళే కొట్టేస్తున్నారు ఇక్కడ. అంటే మనం చరిత్రల నుంచి చూసుకుంటే అండి స్వతంత్రం ముందు నుంచి కూడా మొఘలులు ఈ దేశం మీద పడి దోచుకున్నారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు పడి దోచుకున్నారు. ఇక్కడ మన స్వతహాగా భారతదేశ డిఎన్ఏలో భారతదేశ ఆత్మలో ఉండే మెయిన్ విషయం ఏంటంటే అన్ని మతాలు అన్ని కులాలు అందరూ ఒకటే, ప్రతి మనిషిలోని దేవుడిని చూసే తత్వం అనేది మన హిందుత్వం మనకు నేర్పించింది. దానివల్ల మాత్రం ఏ మతం వాడు వచ్చినా ఏ ప్రాంతం వాడు వచ్చినా ఇక్కడ బతకగలిగే జీవన విధానం అనేది మనం కల్పించగలిగాం. దానిలో భాగంగా ఎవరు వచ్చినా కానీ మన దేశం మీద పడి దోచుకునే వ్యవస్థ మాత్రమే ఉంది తప్పితే మన దేశాన్ని ఉద్ధరించే వ్యవస్థ ఎక్కడా లేదు. అంటే నేను అతని వీడియోలు చూసిన దాన్ని బట్టి అండి అతను రిలీజ్ అవ్వడం, మళ్ళీ ఏదో కేసులో అరెస్ట్ అవ్వడం, రిలీజ్ అవ్వడం, వేరే కేసులో అరెస్ట్ అవ్వడం, ఇలా రీసెంట్ గా ఎవరినో మేము చూసామండి. అతని పేరు గుర్తులేదు. ఇతను కూడా అలా దాదాపు ఒక 4-5 నెలల పాటు ఏ కేసులో నుంచి కూడా బయటికి రాకుండా తీవ్రంగా అతను లోపల పెట్టే ప్రయత్నం చేయాలి. మేము కూడా ఆల్రెడీ 2-3 పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసాము. ఎఫ్ఐఆర్ కూడా ఫాలోఅప్ చేసి అతన్ని కూడా మా ఏరియాకి తీసుకొచ్చి మేము కూడా అతన్ని చట్టపరంగా ఎదుర్కొనేటట్టు మేము కూడా చర్యలు తీసుకుంటే ఒక వ్యక్తికి ఒకసారి దెబ్బ తగిలితే అది దెబ్బ అనదండి. రిపీటెడ్ గా దెబ్బలన్నీ పడతా ఉంటే మాత్రం కొంతమంది మారతారనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా హిందూ సంఘాల నుంచి ఎఫ్ఐఆర్లు ఫైల్ అవుతున్నాయి. అలాగే మా పరిధిలో నుంచి కూడా మేము కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ముందుగా ఈ అలియాస్ జోసెఫ్ రావణ్ అనే వ్యక్తిని ప్రత్యేకంగా ఎవరైతే అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు కొన్ని కోట్ల మంది నమ్ముకున్న ధర్మాన్ని అతను వాళ్ళ యొక్క మనోభావాల్ని కూడా దెబ్బతీస్తూ చాలా మాట్లాడుతున్నాడు. అతననే కాదు, ఎవరైతే మాట్లాడుతున్నారో ఇది చాలా వేల మంది నమ్మకాలు, మన ధర్మాలు, మనం దేనైతే నమ్ముకొని మన భారతదేశం ఉందో ఆ ధర్మాన్ని గురించి మాట్లాడటం, మన రామాయణం గురించి మాట్లాడటం, మన దేవుళ్ళ గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు. చాలా మందిని కించపరుస్తున్నట్టు. అంటే నేను ఇది ఒక మతాన్నో ఒక కులాన్నో నేను దాని గురించి నేను తెలియజేయట్లేదు. ఎవరైతే ధర్మాన్ని నమ్ముకుంటారో ఆ ధర్మం గురించి కించపరుస్తున్నాడు కాబట్టి మనోభావాలు అనేది దెబ్బతింటాయి. దీని గురించి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఉన్నారో అతను ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు, అందరి మీద కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న మతపరమైన గొడవల్ని, కులపరమైన గొడవల్ని పెంచడానికి చాలా మంది అలాంటి ముసుగుల్లో యూట్యూబర్లు గానో ఒక ప్రశ్నించే ఇదిగానో స్వతంత్ర వాక్కులాగానో చేస్తున్నారు. దాన్ని కూడా ఖండించాల్సిందే. మనం ఎవరైతే హిందువులు ఉన్నారో సెక్యులర్ అని ఎందుకు అంటారంటే ప్రతి ఒక్కరిని బతకనిస్తారు, అవతల మతాన్ని గౌరవిస్తారు, మన మతాన్ని ప్రేమిస్తారు. అది మతమైనా కావచ్చు, కులమైనా కావచ్చు. అది మన హిందూ వ్యక్తిత్వాల్లో చాలా ఉంటుంది. ప్రతి పుట్టిన మనిషికి ఉంటుంది, చచ్చే మనిషికి ఉంటుంది. దాన్ని అలుసుగా తీసుకొని ప్రతి ఒక్క రావణ్ అనే ముసుగులో ఉన్న జోసెఫ్
అలాంటి వ్యక్తులు చాలా మంది ఈరోజు దేశంలో వీధుల్లో చాలా మంది తిరుగుతున్నారు. వాళ్ళందరినీ ఖచ్చితంగా ఖండించాలి. చాలా మంచి పని చేశారు. దీన్ని ఇంకా పైకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మతపరమైన చర్చలు చేయకూడదని కోరుకుంటున్నాను. ఇది ఒక వ్యక్తి కొన్ని కోట్ల హిందువులకి సంబంధించిన మనోభావాల మీద మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎటువంటి రాజకీయ నాయకులు దాని గురించి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్వాల్వ్ అవుతున్నా అది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలుసుకొని ఇన్వాల్వ్ అవ్వాలి. ఇక్కడ జరుగుతున్న ఇదే అది. ఇప్పుడు నేను వైసీపీ వాళ్ళనో పలానా పార్టీ పేరు చెప్పో లేకపోతే పార్టీ వాళ్ళనో రాజకీయాలను ఇందులో ఇన్వాల్వ్ చేయాలని కాదు. ఏదైతే సమస్య గురించి మాట్లాడుతున్నారో ఆ సమస్య ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రతిపక్ష వాళ్ళు, ఎవరైతే వైసీపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిలదీసేటప్పుడు అది కరెక్టా కాదా, ఇది ఎంతమందికి దెబ్బతీస్తుంది, అతను చేసింది కరెక్టా కాదని ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది, సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అది నాని గారు కావచ్చు, రాంబాబు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఒక మతపరమైన చిన్న సెన్సిటివ్ విషయం. ఆ సెన్సిటివ్ విషయాన్ని ఎంతవరకు తగ్గించుకుంటే మంచిది అంతవరకు తగ్గించుకుంటే అది అతను ఖచ్చితంగా మారి బయటికి వస్తే మంచిది. ఎందుకంటే అతను బయటకు వస్తే ఇంకో రకమైన ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే చాలా బాధపడ్డ వాళ్ళు ఉంటారు, దాన్ని చాలా ఘోరంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదైనా రియాక్ట్ అవుతారన్న విషయం పక్కన పెడితే అతను కూడా మారాలి. ప్రశ్నించే ముందు ఎలాంటివి ప్రశ్నించాలి? డెవలప్మెంట్ని ప్రశ్నించాలి, సొసైటీలో జరుగుతున్న అక్రమాలు ప్రశ్నించాలి. ఇవన్నీ ప్రశ్నించడం మానేసి ఒక మతపరమైన వివాదాలు చేయడం అనేది కరెక్ట్ కాదు.